మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో కొత్తలోక చాప్టర్ 1 గురించి మాట్లాడుకోవాలి. మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. మరి తను నటించినటువంటి ఒక బ్యూటిఫుల్ సినిమా, దుల్కర్ సల్మాన్ నిర్మించినటువంటి సినిమా ఆగస్టు 28న మలయాళంలో రిలీజ్ అయింది. కొంచెం లేట్ గా తెలుగులో కూడా వచ్చేసింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం. నంబర్ 1. సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే చాలా మందికి హాలీవుడ్ గుర్తొస్తుంది. రీసెంట్ టైంలో హనుమాన్ పేరుతో తెలుగులో కూడా ఒక సినిమా వచ్చేసింది. ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో జానరాలోనే ఏకంగా ఒక యూనివర్స్ క్రియేట్ చేశారు. ఇందులో వచ్చిన ఫస్ట్ మూవీనే లోక. తెలుగులో దీన్ని కొత్త లోక పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. నంబర్ 2. చంద్ర ఓ పవర్ఫుల్ ఫైట్ చేయటంతో సినిమా స్టార్ట్ అవ్వటం, కొన్ని కారణాల వల్ల బెంగళూరు రావటం, ఇక్కడ ఎదురింట్లో ఉండేటువంటి సన్నితో పరిచయం అవటం, ఇలా పాత్రలు పరిస్థితులు చూపిస్తూ ఒక సాధారణ అమ్మాయిలా బతుకుదామనొచ్చినటువంటి అమ్మాయి ఒకరిని కొట్టడంతో ఆమె లైఫ్లోకి ఒక రౌడీ గ్యాంగ్ వస్తుంది. దీంతో స్టార్ట్ అవుతుంది కథ. అక్కడి నుంచి తన లైఫ్ ఎలా టర్న్ అయింది, చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే కొత్తలోక చూసేయాల్సిందే. నంబర్ 3. కళ్యాణి ప్రియదర్శిని ఇప్పటి వరకు కమర్షియల్ పాత్రలు ఎక్కువగా చేశారు. ఇందులో చంద్ర అనేటువంటి సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయిగా ఫైట్స్ ఎరగదీశారు. చంద్ర వెంటపడేటువంటి ఒక అమాయకమైన కుర్రాడిగా నస్రిన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అతని ఫ్రెండ్స్ గా చేసినటువంటి ఇద్దరు కుర్రాలు కామెడీ బాగా పండించారు. సో ఫైనలీ చెప్పాలంటే డోంట్ మిస్ దిస్ మూవీ అనే చెప్తాను నేను. ఆర్జే సునీత రేటింగ్ 2.5 స్టార్స్. కొన్ని బాండింగ్స్ అయితే గనక వర్ణనాతీతం అబ్బా, ముఖ్యంగా మేనమామ మేనల్లుడు. అవునా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మామన్ గురించి తెలుసుకుందాం. మేనల్లుడి వల్ల అత్తమామల దూరం అయితే ఏం జరిగింది, ఏమిటి, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా మొదటి మాటలోకి వెళ్ళిపోతే, మేనమామ మేనల్లుడు, అక్క తమ్ముళ్ల అనుబంధం, భార్యాభర్తల మధ్య విభేదం, మరి వీటిని ప్రధానంగా చేసుకుని వచ్చినటువంటి సినిమాలు అయితే గనక అనేకం. ఈ 3 ఉన్నటువంటి కథనే మామన్ అని చెప్పుకోవాలి. తెలుగులో మావయ్య. మేనల్లుడిపై మితిమీరిన ప్రేమ వల్ల కథానాయకుడి జీవితం ఎలా మలుపు తిరిగింది అనేటువంటిదే కాన్సెప్ట్. నంబర్ 2. కొత్తగా లేకపోయినా ఎమోషన్ తో ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. టైటిల్ కి తగ్గట్టుగానే సింహభాగంలో కథ అతని మేనలుడు చుట్టూనే తిరుగుతుంది. ఇక గిరిజ గర్భవతి కాబోతుందన్న శుభవార్త నుంచి స్టోరీ సరదాగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లోనే ఎమోషనల్ కాంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక పాత్రల మధ్య ఉన్నటువంటి సంఘర్షణ గురించి మాట్లాడుకుంటే అక్కడక్కడ సీరియల్ చూస్తున్నటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇలాంటి ఒక కుటుంబ కథా చిత్రం క్లైమాక్స్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఊహించినట్టుగానే ఉంటుంది. నంబర్ 3. ఈ ఎమోషనల్ మామన్ని ఖచ్చితంగా చూడొచ్చని చెప్తాను. అంటే అక్క భార్య మధ్య నలిగిపోయేటువంటి వ్యక్తిగా ప్రేక్షకుడి హృదయాన్ని కొంచెం బరువెక్కిస్తుందన్నమాట. యముడు 3, కాలేజ్ డాన్, విడుదల లాంటి డబ్బింగ్ సినిమాల్లోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచినటువంటి సూరి గారు రైటర్ గా మారిపోయారు. ఈ కథను అందించేశారు. 2 గంటల 15 నిమిషాలు అనమాట. హ్యాపీగా సినిమాని అయితే చూసేసుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సినటువంటి కథగా చెప్పుకోవచ్చు. పరదా అంటూ మన ముందుకొచ్చిన అనుపమ పర్ఫార్మెన్స్ తో మెప్పించగలిగారా? ఇంతకీ ఎలా ఉందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా పరదా. కమర్షియల్ సినిమాల్లో సగటు హీరోయిన్ గా, పక్కింటి అమ్మాయిగా కనిపించినటువంటి అనుపమ పరమేశ్వరన్ ఇందులో ప్రధాన పాత్రధారి. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాని తెరకెక్కించారు. మరి ఎలా అనిపించిందో తెలుసుకోవాలంటే నంబర్ 1. కొత్త కథలు అరుదుగా వస్తూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపైకి వచ్చినటువంటి ఓ కొత్త కథ పరదా. హీరో హీరోయిన్ కమర్షియాలిటీ ఈ తరహా లెక్కల్ని పట్టించుకోకుండా చేసినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ప్రయత్నం. 3 మహిళల స్నేహాల్ని, 3 కలిసి చేసినటువంటి స్వేచ్ఛా విహారాన్ని అందంగా ఆలోచన రేకెత్తించేలా ఆవిష్కరించింది. సో వాళ్ళ రెగ్యులర్ లైఫ్ లో నుంచి బయటకు వచ్చి చేసినటువంటి ప్రయాణం వాళ్లకు ఏం నేర్పించింది, వాళ్లలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్స్ లో పరదాన్ని చూసేయచ్చు. నంబర్ 2. ఈ సినిమాతో డైరెక్టర్ నిస్సందేహంగా ఒక కొత్త కథని స్పృశించినా, ఆ కథతో ఆలోచనల్ని రేకెత్తించిన సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా మలచడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లోనే చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని దాదాపుగా చెప్పేస్తారు. ఆ తర్వాత సన్నివేశాల్ని ఒక డాక్యుమెంటేషన్ లాగా తీసారా అనిపిస్తాయి. కథా కథనాలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. పడతి అనేటువంటి ఊరు, అక్కడి ఆచారం వెనుక కథని స్టార్టింగ్ సీన్స్ తోనే చెప్పేయటం, ఆ తర్వాత సుబ్బు ప్రపంచం, ఆమె ప్రేమ, ఊహించిన రీతిలో ఎదురైనటువంటి కష్టం, అక్కడ ఉన్నటువంటి ప్రధాన సంఘర్షణ అనమాట. సో ఫైనలీ చెప్పాలంటే అనుపమ సుబ్బు పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. ప్రతి సినిమాలోనూ తన కళ్లతోనే భావాలు పలికించేటువంటి ఆమె ఈ సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో పరదా కప్పుకొని కనిపిస్తారు. అయినా సరే తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ తో సన్నివేశాల్ని బాగా పండించే ప్రయత్నం చేశారు. ఆరంభంలో ఒకలా కనిపించే క్యారెక్టర్ చివరికి వచ్చేసరికి కంప్లీట్ గా మారిపోతుందన్నమాట. సో తన మార్క్ స్టైల్ ని పక్కాగా ఆవిష్కరించి వావ్ అనిపించుకున్నారు. సినిమాకి హైలైట్ గా నిలిచారు. సో స్ట్రాంగ్ స్టోరీతో పాటుగా అనుపమ పరమేశ్వరన్ సంగీత దర్శనుల అభినయం కోసం, ఫస్ట్ హాఫ్ కోసం ఖచ్చితంగా ఈ పరదానైతే చూసేసుకోవచ్చు. ఆర్జే సునీత రేటింగ్ 2.5 స్టార్స్.